వర్షం వస్తే ప్రజల కష్టాలు తెలుసుకునే సీఎంని కేవలం సినిమాలలోనే చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి స్వయంగా సాక్షాత్తు రేవంత్ అన్నే ప్రజల దగ్గరికి రావడం చూస్తున్నాం. హైదరాబాద్ని డల్లాస్ చేస్తా, తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి 10 సంవత్సరాలు ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఒక్కసారి రేవంత్ అన్నని చూసి నేర్చుకుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇప్పుడు రేవంత్ అన్న చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్కే పరిమితమైండు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఫామ్ హౌస్కే పరిమితమైండు. ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్న కేసీఆర్ ఏ రోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యలపైన పోరాడిన రోజే. ఇప్పుడు రేవంత్ అన్న ప్రజల సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా స్వయంగా వరద బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు దగ్గర ఉండి తెలుసుకున్నారు. మరో పక్కన హైడ్రాతో అక్రమ కట్టడాలు చేస్తూ వర్షంలో సహాయక చర్యలు చేపడుతూ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్ నగర అభివృద్ధి మరెంతో జరుగుతుంది. ఒక్కసారి హైడ్రా లేకపోతే ఈరోజు హైదరాబాద్ నగర పరిస్థితి ఏంటి అని గమనించండి. హైడ్రా అనేది హైదరాబాద్ నగర అభివృద్ధికి ఒక వరం లాంటిది. ఇది ఫామ్ హౌస్ పాలనకి, ప్రజా పాలనకి తేడా. వి సపోర్ట్ హైడ్రా.